నమస్తే విజయలక్ష్మి కనక. నమస్తే జ్యోతిమయి గుండవచ్చల గారు. నేను ఒక కొత్త వర్డ్ విన్నాను. అది మీరు దాన్ని వివరణ ఇస్తే మా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. వాట్ ఈస్ ఇట్ మీన్ ఆఫ్ సోషల్ పెయిన్? సోషల్ పెయిన్ బాగుంది. మనం ఎవరండి? మనుషులు. సో మనకున్న పేర్లు ఏంటి అంటే సోషల్ బీయింగ్, సోషల్ యానిమల్, హ్యూమన్ బీయింగ్ కదా. సంఘజీవి అంటాం మనం. మానవుడు సంఘజీవి. మానవుడు సంఘజీవి. దాని అర్థం ఏంటి అంటే మనం సంఘంలో మాత్రమే బ్రతకగలుగుతాం. నేను ఒక్కడిని అడవిలో ఇల్లు కట్టుకొని ఉంటానంటే ఉండొచ్చు, కానీ సరిపోదు. అంటే అది మనకు సూట్ అయ్యేది కాదు. సోషల్ పెయిన్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది నేను మీకు చెప్తాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవుడు తన మనుగడ సాగించినప్పుడు మనం సిద్ధాంతాన్ని దూరంగా పెడదాం. కాసేపు కోతి నుంచి వచ్చాడా, డార్విన్ ఉన్నాడా, అవన్నీ పక్కన పెడదాము. సో మనిషి తన మనుగడ మొదలుపెట్టినప్పుడు తన ప్రయారిటీస్, మెయిన్ ప్రయారిటీస్ ఏంటి అంటే రక్షణ. ఎందుకంటే అప్పట్లో జంతువులు మనుషులు అందరు కలిసి ఒకే ప్లేస్లో ఉండేవాళ్ళు కదా. సో ఎప్పుడు వచ్చి ఏ యానిమల్ తినేస్తుందో తెలియదు, ఏ జంతువు తినేస్తుందో, ఏ జంతువు చేత దెబ్బలు తింటామో తెలియదు, అంటే మనల్ని హామ్ చేస్తాయో తెలియదు. సో అలాంటి క్రమంలో చాలా దెబ్బలు తిన్న తర్వాత అంటే ఫస్ట్ ప్రయారిటీ సేఫ్టీ, సెకండ్ ప్రయారిటీ భోజనం, అంటే తిండి సంపాదించడం, తిండి సంపాదన కోసము, ఈ సెక్యూరిటీ కోసము, తర్వాత పిల్లల్ని పెంచుకోవడం. ఇలా ఫస్ట్ ప్రయారిటీస్ అవే ఉండేవి. ఎప్పుడు అంటే ఒక ఇల్లు వాకిలి, ఆస్తి సంపాదన ఇవన్నీ రాకముందు, నేను చెప్పేది కొన్ని వేల సంవత్సరాల క్రితం. సో అవే బేసిక్ ప్రయారిటీస్. అలా ఉన్నప్పుడు ఏమైందంటే మీరు ఎప్పుడన్నా చూడండి, యానిమల్స్ అన్ని గుంపుగా ఉంటాయి. మనం కూడా లైక్ సోషల్ బీయింగ్, సోషల్ యానిమల్ మనం. సో మనుషులు ఏం చేశారంటే బృందాలుగా, అంటే గుంపులుగా ఉండడం మొదలుపెట్టారు. ఇవే ప్రయారిటీస్. ఎందుకు అంటే ఇవి ఒంటరిగా చేసుకోలేకపోయారు వాళ్ళు. పిల్లలు పెంచడం కానివ్వండి, ఆహార సంపాదన కానివ్వండి, జంతువుల నుంచి రక్షణ కానివ్వండి, ఒంటరిగా ఉంటే వీలు అవ్వట్లేదు కాబట్టి ఒక బృందంగా ఉండేవాళ్ళు. సో బృందంగా ఉన్నప్పుడు అది బాగా చేతనైంది, ప్రూవ్ అయిందనమాట. సో అలాంటి సమయంలో ఎవరన్నా కాస్త బృందంలో వెనకబడిపోయారు అంటే, ఆ గుంపు నుంచి తప్పిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక జంతువు తినేస్తుంది, ఏ పులో సింహమో తినేస్తుంది. ఇది ఒక భయం. అయితే అప్పట్లో అంటే మనిషి పరిణతి చెందుతూ వచ్చాడు కదా. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి మన మెదడు ఏదైతే ఉందో ఇది పరిణతి చెందింది, అంటే రకరకాల స్టేజెస్లో. సో అప్పుడు ఉన్నటువంటి ఆ మానసిక స్థితిలో వాళ్ళకి ఇంకొక భయం కూడా ఉండేది. అదేంటి అంటే అది ఇంకా పెద్ద భయం. అదేంటంటే నేను గుంపులో నుంచి బయటకు వచ్చేస్తే, లేదా గుంపు నుంచి వేరైతే నేను మనుగడ సాగించలేను అనే భయం. అదే సోషల్ పెయిన్. ఆ సోషల్ పెయిన్ అనేది అప్పుడు మొదలైంది. ఎట్లా గుర్తుపట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్, గుంపులో ఉన్న వాళ్ళు ద్వేషిస్తున్నారు మనల్ని. బాగా వినండి, ద్వేషిస్తున్నారు, లేదా మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మనల్ని పట్టించుకోవట్లేదు, అవమానిస్తున్నారు, లేదా మనల్ని హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. సో ఇవి సైన్స్. అలా అయినప్పుడు వాళ్ళ మైండ్ ఒక సంకేతం ఇవ్వడం మొదలుపెట్టింది, కొద్దిగా బాధపడ్డారు. సో ఆ సంకేతం ఎందుకు అంటే, అరే బాబు ఇలా జరుగుతుంది, ఎదుటివాడు ఇలా చేస్తున్నాడు అంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావు, కరెక్ట్ చేసుకో అని. సో అది ఒక సంకేతం. సోషల్ పెయిన్ అనేది ఒక సంకేతం. నువ్వేదో తప్పు చేస్తున్నావు, కరెక్ట్ చేసుకో, లేకపోతే ఆ గుంపు నుంచి వేరయ్యే ప్రమాదం ఉంది, బెటర్ నువ్వు వేరవ్వక ముందే సరిదిద్దుకో అనేది సోషల్ పెయిన్. సో ఆ మనిషి ఏం చేసేవాడంటే, అరే నేనేం తప్పు చేశాను అనుకొని కరెక్ట్ చేసుకునేవాడు. అప్పటికి ఉన్న తెలివితేటలే కదా. ఆ సోషల్ పెయిన్ అలా కంటిన్యూ అవుతూ లైక్ అది అలాగే వచ్చిందనమాట. ఇప్పుడు కూడా మనం ఎవరన్నా ద్వేషించారు, ఇగ్నోర్ చేశారు, మన గురించి ఏదైనా తప్పుగా నెగ్లెక్ట్ చేశారు అలా అన్నప్పుడు ఫీల్ అవుతాం కదా. దట్ ఈస్ సోషల్ పెయిన్. యాక్చువల్లీ పెయిన్ అయినప్పుడు ఎలా రెక్టిఫై చేసుకొని మళ్ళీ సంఘంలో కలవాలి అనేది పెయిన్. లాజిక్ చూడండి ఎంత మంచిదో. అంటే సంఘం నుంచి విడిపోవడానికి ఆలోచించమనట్లేదు, తిరిగి శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. సంఘంలో కలిసి ఉండడానికి నన్ను నేనేరా కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడేం జరుగుతుంది? నన్ను ఇగ్నోర్ చేశారా, నువ్వెవరు అసలు, నేను వేరేగా ఉండిపోతాను, నువ్వు అవసరమే లేదు. ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి చెప్తాను. యాక్చువల్లీ 1985 అనుకుంటాను. సో సర్వేస్ అవుతుంటాయి జనరల్గా. అప్పుడు జరిగినటువంటి ఒక సర్వే ప్రకారము ఒక వ్యక్తిని లేదా ఒక పర్సన్ని
మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతమంది అని అడిగితే 3 4 అని చెప్పేవాళ్ళట. ఆ తర్వాత 2011లోనూ జరిగింది అది. అప్పుడు అడిగితే ఒక్కళ్ళు అనే సమాధానం, కొంతమందికి అయితే అసలు లేరు. అంటే సర్కిల్ చిన్నగా అయిపోతూ వచ్చింది. కానీ శాస్త్రీయంగా ఒక మనిషి ఒక 150 100 నుంచి 150 మందిని గుర్తుపెట్టుకోగలడు, క్లోజ్గా ఒక బాండింగ్ ఏర్పరచుకోగలడు. అది తనకు ఒక సంఘం, అంటే ఒక గుంపు, ఒక బృందం. సో అంటే అది మన డిఎన్ఏలోనే ఉంది. సంఘంతోనే ఉండాలి, ఉండగలము అనేది డిఎన్ఏలో ఉంది. మరి దానికి వ్యతిరేకంగా జరుగుతుంది కదా ఈ ఒంటరితనం అనేది, అందుకని తీసుకోలేకపోతున్నాం. అందుకది ఒక జబ్బులాగా అవుతుంది. సో మనం సంఘంతోటే ఉండాలి, 150 మందితో ఉండగలం మనం. అంటే అంతమందితోటి మనం లైక్ స్నేహంగా కానీ పరిచయస్తులుగా కానీ అంత సర్కిల్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. మీరు ఉదాహరణకి చూడండి, మనకు ఇప్పుడు జనరేషన్ కన్నా ఒక 10 years బ్యాక్ జనరేషన్ చూస్తే ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, ప్రతి ఒక్కరిని మాట్లాడతారు. ఇప్పుడు అలా పలకరిస్తే మాట్లాడితే చిన్నతనం, అంటే మూతి బిగించుకొని ఇలా కూర్చొని ఇలా ఉంటే అదో స్టేటస్. లేదు ఏం బాబు తిన్నావా, భోంచేసావా అంటే వీళ్ళకేం పని లేదు మాట్లాడుతున్నారు. చాలా తప్పు కదా అది. మన స్వాభావికమైన తత్వమే మాట్లాడడం, అంటే సంఘంతో కలిసి ఉండడం. కలవాలి అంటే ఎలాగా, మాట ద్వారానే కదా. సో మాట్లాడాలి, మనము మాట్లాడాలి, కలిసి ఉండాలి. 100 నుంచి 150 మందిని మన మన అది ఏమంటారు, రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది మనకి. సో దాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం యాక్చువల్లీ, ఏదైతే చెయ్యకూడదు. ఇప్పుడు పండగలు వస్తాయి, సంక్రాంతి వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఎందుకు చెప్పండి? బ్యాగులు సర్దుకొని ట్రైన్ దొరికినా దొరక్కపోయినా, బస్ దొరికినా దొరక్కపోయినా, మన మన్మధుడు సినిమాలో లాగా లాస్ట్ సీన్ ఉంటుంది చూడండి, ఎడ్ల బండి, ఈత, కారు, అలాగా ఏది దొరికితే అది ఆ 2 రోజుల కోసం వెళ్ళిపోతాం. ఎందుకు? ఆ పలకరింపు కోసం కదా. ఆ ఊర్లో పలకరించే పలకరింపులు, ఆ ఆప్యాయత కోసం అంత పరితపిస్తున్నాం మనం. ఆలోచించండి ఒక్కసారి. సూపర్. అది సోషల్ పెయిన్ అనేటువంటిది. వెరీ గుడ్. ఇట్ ఈస్ రియలీ సోషల్ పెయిన్ అనగానే పెయిన్ అనుకుంటాము కాదు నార్మల్గా. సో ఈ సోషల్ ఇట్ ఈస్ సోషల్ పెయిన్లోనే సోషల్ ఇంజనీరింగ్ అనేది ఉంది అని. ఇట్స్ అంటే మనిషి ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకగలను అనుకోవడం ఓకే, ఆత్మస్థైర్యం. కానీ ఎవరు అవసరం లేదు అనుకోవడం తప్పు. నా బ్రతుకు నేను బ్రతకగలను అంటే విద్యా పరంగా కానీ, విద్య అంటే వృత్తిపరంగా కొంత దూరం రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి కుటుంబాల నుంచి. ఇండివిజువల్గా బ్రతకగలము, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకగలం, అది కరెక్టే, మంచిదే అది. కాకపోతే ఏంటి అంటే మనం ఎవరి సపోర్ట్ లేకుండా ఉండగలము అనేది ఏమంటారు అంటే వృత్తిపరంగా ఇలాంటి వాటిల్లో ఓకే. కానీ మెంటల్ సపోర్ట్ లేకుండా మనం బ్రతకలేమే. మనకు మానసికంగా సపోర్ట్ కావాలి, ఏదో ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి కదా. మనకంటూ పలకరించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, మనకంటూ మనం ఏదైనా సాధిస్తే సంతోషపడే వాళ్ళు ఉండాలి, మన గురించి ఒక మాట అనుకునే వాళ్ళు ఉండాలి. చాలామంది చెడుగా ఎవరైనా మాట్లాడితే వీళ్ళ గురించి చెడుగా వీటితో అసలు మాట్లాడకూడదు అంటారు. తప్పు అది. మంచి విలువ ఎప్పుడు తెలుస్తుంది? చెడు ఉంటేనే కదా. సో ఈ చెడ్డ వాళ్ళు కూడా మనకు అవసరమే, వాళ్ళు ఉంటేనే మనకి ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా అలాంటి వాళ్ళ దగ్గరే పెట్టుకుంటేనే అప్రమత్తంగా ఉంటాం. సో అది సోషల్ పెయిన్ చాలా మంచిది యాక్చువల్లీ. అది కూడా తగ్గిపోతుంది అంటే దాన్ని కరెక్ట్గా వాడట్లేదు, మనం వేరేగా వాడుతున్నాం. ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ థింక్ ఆఫ్, డెఫినెట్లీ థింక్ చేయాలి. అండ్ ఈ వీడియో ద్వారా కనీసం కొంతమంది అన్న మారితే చాలా సంతోషపడతాను నేను. డెఫినెట్లీ.